హాయ్ దోస్తులు, మనసులోని మాట ఫ్రెండ్స్. నేను మన షూటింగ్కి వెళ్ళినంటి. ఆ షూటింగ్లో జూనియర్ ఆర్టిస్టులు ఎన్ని బాధలు పడతారు తెలుసా? పాపం చాలా బాధలు పడతారు. వాళ్ళకి సరి ఫుడ్ ఉండదు. ఫుడ్ పెడతారు, ఎలా పెడతారు తెలుసా? ఛాయ్ ఇస్తారు, ఎలా ఉంటుంది తెలుసా? ఛాయ్లో చక్కెర ఉండదు, ఉట్టి వాటర్. అన్నం పెడతారు, అన్నం రుచి ఉండదు, సత్తుకుంటుంది. కూరలు ఇస్తారు, కర్రీ, దాంట్లో మసాలా ఉండదు, కారం ఉండదు, ఉప్పు ఉండదు, నూనె ఉండదు. అయ్యో, బుక్క నోటికాడ పెట్టుకుంటే తినబుద్ధి కాదు, మింగుడు పోదు. బెచ్చన్ తినలేం. ఇంత తిన్నామా పడేస్తాం. షూటింగ్లా ఫుడ్ సరిగా పెట్టరు ఫ్రెండ్స్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారా, వాళ్ళకి మంచిగా పెడతారు. హీరోలకు మంచిగా పెడతారు, హీరోయిన్లకు మంచిగా పెడతారు, కానీ జూనియర్ ఆర్టిస్టులకు మంచిగా పెట్టరు. తిండి సరిగా పెట్టరు. జూనియర్ ఆర్టిస్ట్ లేకపోతే సినిమానే నడవదు. బ్యాక్గ్రౌండ్ మొత్తం జూనియర్ ఆర్టిస్ట్లే కావాలా. ఇచ్చేది 400, కానీ మస్తు బాధ పెడతారు. తిండి సక్క పెట్టరు, ఏం పెట్టరు. క్యారెక్టర్ ఆర్టిస్టులకు అయితే మంచి ఫుడ్ పెడతారు, హీరోలకు మంచి ఫుడ్ పెడతారు. ఏంది ఇచ్చేది 400, ఏం సరిపోవు. 200 వాడు ఇక ఆ రుల మీద వండుకుంటారు. చూసినా వాళ్ళకి సెట్ అవుతుంది. పెండ్లం ఉండదు, పిల్లలు ఉండదు, ఇల్లు ఉండదు, ఆకిలు ఉండదు. ఊరిడిచిపెట్టి వస్తారు, ఆ రోడ్ల మీద వండుకుంటారు చూడు. వాళ్ళకి 400 సరిపోతాయి. 200 కూడర తాగుతారు, ఇక 200 జోలు పెట్టుకుంటారు. ఆ 200తోటి పక్క పెట్టుకుంటారు. షూటింగ్ ఉంటే తిన్నట్టు జూనియర్ ఆర్టిస్ట్. ఆ కృష్ణనగర్ అడ్డ పైన ఉంటారు కదా, ఇండ్లు ఉండవు, ఏముండవు, ఆ షట్టర్ల పోటీ పంతారు. షూటింగ్ ఉంటే కడుపుంటే తింటారు. షూటింగ్ లేకపోతే ఇక అన్నం ఉండదు, ఏముండదు. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కాడ పోయి అన్నం పెడతారు కదా, అక్కడ పేషెంట్లకు ఆడపోయి లైన్ కట్టి తినేసి వస్తారు. చాలా బాధ ఫ్రెండ్స్ జూనియర్ ఆర్టిస్టులది. షూటింగ్ ఉంటేనే కడుపునే తింటారు, షూటింగ్ లేకపోతే కథం ఉపవాసం. వానొస్తే ఇంకా బాధ పాపం జూనియర్ ఆర్టిస్టులకు. ఆ హీరోలు పెద్ద మెగాస్టార్లు, పెద్ద హీరోలు ఉన్నారు. ఆ జూనియర్ ఆర్టిస్టులకు ఒక 1000 రూపాయలు పెంచితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఏమొస్తుంది చెప్పు? 400 ఏమొస్తుంది? ఏమొస్తలేదు. లక్షలు కోట్లు తీసుకుంటున్నారు హీరోలు. ఈ జూనియర్ ఆర్టిస్టులకు 400 ఇస్తే ఏం సరిపోతాయి? పెళ్ళాన్ని ఏం చూసుకుంటారు, పిల్లలు ఏం చదువుకుంటారు, పిల్లలకి చదువు ఎట్లా చెప్పుకుంటారు, ఇల్లాగిలి ఎట్లా నడుపుకుంటారు? పాపం ఊరు ఇడిచిపెట్టి చూస్తారు. ఆ కృష్ణనగర్లోనే 5000 చిన్నగా ఉంటాయి రూములు. 5000 ఇచ్చి దాంట్లో 5-6 మంది ఉంటారు. వచ్చి చిన్న రూములు ఉంటారు, దాంట్లోనే ఇరుకటం దాంట్లోనే వండుకుంటారు. సరిగా వాటర్ ఉండదు, బాత్రూమ్ ప్రాబ్లం. ఇక షూటింగ్ ఉన్న రోజే పోయి అక్కడ పోయి మంచిగా కొంచెం తృప్తిగా ఉంటారు. షూటింగ్ రోజు లేదనుకో వాళ్ళకు నరకమే. చిన్న రూమ్లాళ్ళు ఉంటారు. ఇక షూటింగ్ నడవలేదనుకో అద్దె కూడా వెళ్ళదు, కిరాయి కూడా కట్టలేరు. అంత ప్రాబ్లం జూనియర్ ఆర్టిస్టులకు. దయచేసి ఈ సినిమా యాక్టర్లు పెద్ద హీరోలు ఉన్నారా, ఈ జూనియర్ ఆర్టిస్టులకు 400 సరిపోతలేవని ఒక 1000 రూపాయలు ఇస్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. తిండి సరిగా ఉండదు జూనియర్ ఆర్టిస్టులకు. జూనియర్ ఆర్టిస్ట్ లేకపోతే షూటింగ్లే సరిగా నడవవు. కొంచెం దయదలిచి పెద్ద హీరోలు కొంచెం 400 ఇచ్చాకాడ కనీసం ఒక 900 అని ఇస్తే బాగుంటుంది కదా అని నా బాధ. మీరేమంటారు ఫ్రెండ్స్? చూడు, తన సుఖం తను కోరుకోవద్దు, ఇతరులు కూడా బాగుండాలి. ఇప్పుడు తమిళనాడులో విజయ్ గెలిచినాడు. అలాంటి హీరో, అలాంటి సినిమాల హీరోవే, రియల్ హీరోవే. ఆయన మనసు కూడా రియల్ హీరోవే. అట్లుండాల మనిషి అంటే. పేదవాడిని గుర్తుపట్టే నాలెడ్జ్ అతనికి ఉంది. మన తమిళనాడులో సీఎం అయినాడు విజయ్, నెంబర్ 1. అలాంటి మనిషి మన
రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అలాంటి మనుషులు ఉండాలి, దేశం బాగుపడుతుంది అని అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నారు కదా, దయచేసి పెద్ద పెద్ద హీరోలు కూడా చెప్తున్నా, డైరెక్టర్లు చెప్తున్నా, నిర్మాతలు చెప్తున్నా, దయచేసి షూటింగ్లో జూనియర్ ఆర్టిస్టులకు కొంచెం అన్నం మంచిగా పెట్టండి. ఉప్పు లేదు, కారం లేదు, నూనె లేదు, మసాలా లేదు, సరైన ఫుడ్ లేదు. ఒక మనిషికి 275 రూపాయలు ఇస్తారు. ఏం 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 పెడుతున్నారు? 275 రూపాయల తిండి పెడుతున్నారా? పెడతలేరు కదా. దయచేసి జూనియర్ ఆర్టిస్టులని బిచ్చగల్లాక చూడకుండా ఒక మనిషిగా చూసి కొంచెం ఫుడ్ మంచి పెట్టండి. డైరెక్టర్లు, హీరోలు మీకు దండం పెడతా, జూనియర్ ఆర్టిస్టులకు కడుపు నిండా భోజనాలు పెట్టండి. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే కదా మీ సినిమాలు మంచిగా బ్యాక్గ్రౌండ్ ఉంటారు, వాళ్ళు ఉంటేనే కదా సినిమాలు మంచిగా నడిచేది. చాలా మట్టుకు పేదవాళ్ళే చూస్తారు సినిమాలు, గొప్పలు చూడరు. అందుకే జూనియర్ ఆర్టిస్టులని బిచ్చగానిగా చూడకుండా కొంచెం ఫుడ్ మంచి పెట్టండి, పేమెంట్ కూడా మంచిగా ఇవ్వండి. 400 ఆపేసి మనిషికి 1000 రూపాయలు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా, నా మనసులోని మాట. మీకు ఇష్టమైతే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ గంట రాజాకు